నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి? వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు డస్ట్ ఫ్రీ ఢిల్లీ పేరుతో ఓ ప్రత్యేక డ్రైవ్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఢిల్లీ జల్ బోర్డ్ సంయుక్తంగా ఈ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన దుమ్ము, ధూళే వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా పరిగణించిన అధికారులు వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక మొదటిది, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారత్ కు 39వ స్థానం. భారత్ ఈ ఏడాది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ జాబితాలో 39వ స్థానంలో నిలిచింది. 2015లో 81వ స్థానంలో నిలిచిన భారత్ క్రమంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తోంది. ఇక సెంట్రల్ అండ్ సదరన్ ఏషియన్ రీజియన్ లో ఇండియా నంబర్ 1 గా నిలిచింది. ఇక రెండవది, పరమరుద్ర సూపర్ కంప్యూటర్స్ లాంచ్ చేసిన మోదీ. 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్స్ తో పాటు ఓ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ ను ప్రధాని మోదీ లాంచ్ చేశారు. పూణే, ఢిల్లీ, కలకత్తాలో ఈ 3 సూపర్ కంప్యూటర్స్ ను ఇన్స్టాల్ చేశారు. వీటి విలువ 130 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ సూపర్ కంప్యూటర్స్ భారత్ లోని పరిశోధనలు, ఆవిష్కరణ రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇక 850 కోట్లతో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ ను డిజైన్ చేశారు. ఇక మూడవది, గ్లోబ్ నెట్వర్క్ స్టీరింగ్ కమిటీ సభ్య దేశంగా భారత్. ద గ్లోబల్ ఆపరేషనల్ నెట్వర్క్ ఆఫ్ యాంటీ కరప్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ స్టీరింగ్ కమిటీలో భారత్ చేరింది. అంతర్జాతీయంగా అవినీతి, ఆర్థిక నేరాల కట్టడి కోసం ఈ గ్లోబల్ నెట్వర్క్ ఏర్పడింది. ఇందులో 121 సభ్య దేశాలు ఉండగా స్టీరింగ్ కూటమిలో 15 దేశాలు ఉన్నాయి. ఇక నాల్గవది, త్వరలో దేశంలో మరో కొత్త ఎయిర్లైన్స్. సంఘ్ ఎయిర్ పేరుతో దేశంలో మరో కొత్త ఎయిర్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డీజీసీఏ నుంచి ఫైనల్ క్లియరెన్స్ వస్తే యూపీలో మొదట ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. యూపీ నుంచి లాంచ్ కానున్న తొలి ఎయిర్లైన్ గా సంఘ్ ఎయిర్ నిలవనుంది. ఇక ఐదవది, తొలి పేపర్లెస్ ఎలక్షన్ నిర్వహించిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్. దేశంలోనే తొలి పేపర్లెస్ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. భోపాల్ జిల్లాలోని రతువా రతన్పూర్ పంచాయతీలో ఇటీవల జరిగిన బైపోల్లో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేపర్లెస్ బూత్ ను ఏర్పాటు చేసింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, భారత్ లో తయారైన తొలి కంప్యూటర్ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.